ట్రైబల్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా ఆదివాసీల స్థితిగతులు మరియు సభ్య సమాజం యొక్క పరిస్థితులు ఎలా ఉంటుందో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. థాంక్యూ. సోలభం పంచాయతీ గంగరాజు మాడుగుల మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా మల్లెపాడు గ్రామంలో రాకపోకలకు దారిలేదు. నాయకులు మాత్రం సర్పంచ్ పదవి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ పదవుల వరకు కూడా ఓట్ల కోసం ఆ ఊరు వెళ్తారే తప్ప వారికి ఒక చిన్న రోడ్డు నిర్మించి ఇద్దామని కనీస జ్ఞానం కూడా లేదు. అధికారుల విషయానికి వస్తే నాకు తెలిసి ఆ ఊరు ఎక్కడుందో కూడా తెలియదు. కలెక్టర్ గారికి గాని, పీఓ గారికి గాని రోడ్డు మీద ఉన్న గ్రామాలే తప్ప ఇలాంటి మారుమూల గ్రామాలు మాత్రం వాళ్లకు కనిపించదు. వర్షాకాలంలో అయితే గ్రామ ప్రజలు రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులకు గురి అవుతున్నారో ఒకసారి ఈ వీడియో చూస్తే అందరికీ అర్థమవుతుంది. వెళ్ళలేదు కాదు సంతా పోయేదని వేసినాడు. నేను ఇక్కడ నుంచి ఇలాగా ఎండాకాలం ఇక్కడ ఒక ప్రాంత ప్రాంతం ఇలా ఈ బడ్డీలా కడదాం అనుకుని అంత వరకు ఏం లేదు అన్నమాట. దాన్ని మనం వెళ్ళిపోతారు కదా అలాగే చోటికే పోతుంది. లేవు ఆ కర్రలు లేకపోతే పాత కర్రలను తిరిగిపోతున్నాయి. ఆ కర్రలు తెచ్చి మరి మళ్ళీ అక్కడే కడుతుంది. నేను అప్పుడు దాటిస్తున్నా రాయపిల్లం వరకు. లే ఉన్నదిలే కొత్త కర్రలు ఉన్నాయి. కొత్త కర్రలు ఇద్దరు రకాలు మరి వెయ్యానే పడిపోతారు వాళ్ళు. ఆ బుడొక మళ్ళీ దిశవు కూడా ఇంతరా అయ్యా నూనె డబ్బా ఇలాగప్పుడు అక్కడ ఉన్నది నూనె డబ్బా. ఆటో కాడ పెట్టి ఆటో కాడ పెట్టి ఎందుకు తీసేస్తుర్రా? పడం పోతారో తీసితమే కాదు, ఇప్పుడు పడం పోతారో తీసితమే. ఆటో కాడ పెట్టేసి వచ్చా రెండు పచ్చికర్రలు తెచ్చి మరి జాయింట్ కట్టాలి. మళ్ళా 3 సేవలు అల్లా అక్కడ ఒకటి కట్టాలి. బిజం అక్కడ ఖడ్గం బాగుంది. అలా తిరుగుతాను కట్టు.
ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోను